హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 ఏళ్ల తర్వాత కొత్త పీఆర్సీ డీఏ 12.74% విలీనం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఆశయాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తూ అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఈ యొక్క పరిపాలన యంత్రాంగానికి నిజమైన వెన్నెముక వంటి వారు. వీరి శ్రమను, ప్రయోజనాలను కేవలం ఆర్థిక భారం అనే కోణంలో చూడటం అని అంటే అది ఒక వర్గానికి చేసే అన్యాయం మాత్రమే కాదు, మొత్తం పరిపాలన వ్యవస్థనే నిర్వీర్యం చేయడం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారినటువంటి రెండవ పీఆర్సీ మరియు డీఏ విలీన ప్రక్రియ పైన అత్యంత శాస్త్రీయమైన విశ్లేషణ ఇప్పుడు ఎంతో అవసరము. తెలంగాణలో రెండవ పీఆర్సీ అమలు తేదీ అనేది జూలై 1, 2023గా అయితే నిర్ణయించబడింది. నిబంధనల ప్రకారంగా ఆ తేదీ నాటికి అమల్లో ఉన్నటువంటి 33.67% మాత్రమే డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలి. కానీ ప్రభుత్వం ఇంకా అసలే ప్రకటించని మరొక 5 డీఏల అమౌంట్ 12.74% కలిపి ఈ 33.67% కలిపి 46.41% డీఏను బేసిక్ పేలో అయితే విలీనం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. మరి ఇంకా అసలుకి ఇంకా ప్రకటనే చేయనటువంటి ఈ యొక్క 5 డీఏలు డైరెక్ట్‌గా ఎలా పీఆర్సీలో మెర్జ్ చేస్తారు? అలా చేస్తే బకాయిల సంగతేంటి? సో, అవి కోల్పోతున్నట్లే కదా! అని జెప్పేసి ఉద్యోగ వర్గాల్లో భావిస్తున్నాయన్నమాట. మరి ఇది పైకి చూస్తే జీతం పెరిగినట్టుగానే అనిపిస్తుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది ఉద్యోగులకు ఒక శాపంగా మారే ప్రమాదం ఉంది. ఇలా పెండింగ్ డీఏలను ముందే విలీనం చేయటం వల్ల ఉద్యోగికి రావాల్సినటువంటి భారీ మొత్తంలో బకాయిలు అందవు. దీనివల్ల ఉద్యోగి తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఆశించిన వెసులుబాటును కోల్పోతాడు. అంతేకాకుండా పీఆర్సీ అమలు తేదీ తర్వాత వచ్చేటటువంటి డీఏలను ముందే విలీనం చేయటం వల్ల సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమవుతుంది. ద్రవ్యోల్బణాన్ని మరియు నిత్యావసర ధరల పెరుగుదలను కొలిచే ప్రాతిపదిక బేస్ ఇయర్ అవుతుంది అంటాము. మరి బేస్ ఇయర్ అయిన కేంద్రం పాటిస్తున్నటువంటి 2026వ బేస్ ఇయర్‌ను ప్రాతిపదికన తీసుకున్నారా? లేదంటే 2021 బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ 2001ని గనుక బేస్ ఇయర్‌గా తీసుకొని ఉన్నట్లయితే అది తీరని అన్యాయమే అవుతుంది. 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ నేటి ఆధునిక జీవనంలో విద్య, వైద్యం, రవాణా ఖర్చులు 30% కంటే ఎక్కువగా పెరిగాయి. పాత బేస్ ఇయర్ వాడడం అనేది అంటే 2001 బేస్ ఇయర్ అనేది వాడటం అనేది పెరిగిన ఆధునిక ఖర్చులను ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోనట్లే. ఫలితంగా ప్రకటించే ఫిట్‌మెంట్ ఎంత ఉన్నా సరే మార్కెట్‌లో ఉద్యోగి యొక్క వాస్తవ కొనుగోలు శక్తి అనేది ఏమాత్రం పెరగదు. అలాగే విలీన ప్రక్రియలో లింకింగ్ ఫ్యాక్టర్‌ను కూడా ప్రస్తుతం ఆహ్, అంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.88 శాస్త్రీయంగా నిర్ణయించకపోతే కొత్త వేతన స్కేల్‌లలో ఉద్యోగి పొందే అసలు వేతనం ప్రస్తుత ధరల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం నెలవారీ వేతనంపైనే కాదు, రిటైర్డ్ రిటైర్మెంట్ ప్రయోజనాలపైన కూడా అత్యంత తీవ్రంగా అయితే ఉంటుంది. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు పెన్షన్ లెక్కలన్నీ కూడా మూల వేతనం పైన ఆధారపడి ఉంటాయి. బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే పదవీ విరమణ సమయంలో వచ్చేటటువంటి లక్షలాది రూపాయలనేది రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కోల్పోవాల్సొస్తుంది. ఇది ఉద్యోగి యొక్క వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం తన ఉద్యోగులకు కేవలం ఒక ఖర్చుగా కాకుండా సంక్షేమ రాజ్య స్థాపనలో భాగస్వాములైన పెట్టుబడిగా చూడాలి. మరి ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పారదర్శకంగా మరియు వేగంగా అయితే సాగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కొన్ని చూడొచ్చు. పీఆర్సీ అమలనేది వాస్తవానికి జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. సో, నాటి డీఏ
33.67% మాత్రమే బేసిక్‌లో విలీనం కావాలి. పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను ఇంకా ప్రకటించకుండా వాటిని కూడా డైరెక్ట్ పీఆర్సీలో విలీనం చేస్తే అరియర్స్ కోల్పోతారు. ధరల పెరుగుదలను సరిగ్గా లెక్కించడానికి బేస్ ఇయర్ అనేది 2001 కాకుండా కేంద్రం పాటిస్తున్నటువంటి 2016నైనా ప్రామాణికంగా తీసుకోవాలి. నేటి ఆధునిక కాలంలో పెరిగిన వైద్య, విద్య, ట్రాన్స్‌పోర్టేషన్ ఆహ్, వీటన్నిటికి తగిన వెయిటేజ్ ఇవ్వాలి. అశాస్త్రీయమైన వేతన సవరణ వల్ల భవిష్యత్తులో గ్రాట్యుటీ, పెన్షన్ వంటి పదవీ విరమణ ప్రయోజనాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగుల కొనుగోలు శక్తి కాపాడేలాగా మరియు వారి పని భారానికి తగినట్టుగా గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలి. అప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. సో, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతం పీఆర్సీ అప్డేటు. సో, ఇంపార్టెంట్ టాపిక్ న్యూస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.